సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కొడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి గత ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి బీజేపీకి సపోర్ట్ చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అంటే పవన్ కళ్యాణ్ నిర్ణయంతో ఏకీభవించిన ఒక అభిమాని ఆయన మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో. ఎన్నికల సందర్భంగా వచ్చిన ఈ పుస్తకం గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకునే అవకాశం అయితే ఏర్పడింది. కానీ ఈ పుస్తకం ప్రభావం అయితే సొసైటీ మీద కానీ పవన్ అభిమానుల మీద కానీ పెద్దగా పడలేదని మాట్లాడుకోవాలి. ఎలక్షన్ల తర్వాత ఈ పుస్తకం గురించి అందరూ కూడా పెద్దగా మాట్లాడుకోవడం అయితే ఎక్కడా కనిపించలేదు. కానీ ఇన్నాళ్ళకే మళ్ళీ ఆ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ గారు ఆ పుస్తకాన్ని మార్కెట్ లోకి తీసుకొచ్చి జనాలందరి చేత చదివించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. అందుకు ఆయన హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ ని వేదికగా ఎంచుకున్నారు. డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 26 వరకు ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్ లో ఈ పుస్తకాన్ని ప్రదర్శనకు ఉంచుతున్నారు, అలాగే విక్రయించబోతున్నారు. పవన్ కళ్యాణ్ వంటి ఒక పెద్ద స్టార్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ నుండి లేదా ఆయన అభిమానుల నుంచి నాకు థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో రక్షణ కల్పించాల్సిందని చెప్పేసి బొగ్గుల శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయన నరసింహారెడ్డి గారిని రక్షణ కల్పించమని కోరడం జరిగింది. బొగ్గుల శ్రీనివాస్ వినతిని స్వీకరించిన నరసింహారెడ్డి గారు ఆయనకి రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఏ మహేందర్ రెడ్డి గారికి ఆయన ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందని చెప్పేసి వినపడతా ఉంది. మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయనకి రక్షణ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది అని సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి బొగ్గుల శ్రీనివాస్ నాయన నరసింహారెడ్డి గారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇది న్యూస్. ఈ న్యూస్ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులందరూ వేదనకు గురవటం సహజంగా జరిగేదే. కానీ ఆ వేదన ఎటువంటి కార్యరూపం దాల్చవచ్చు అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి పవన్ అభిమానులు ఇటువంటి చర్యలకైనా పాల్పడతారా లేక సమయంలో పాటిస్తారా, అసలు పట్టించుకోకుండా ఉంటారా అనే విషయం మీద కొంతమంది ఆసక్తి ప్రదర్శిస్తా ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ తత్వం, ఆయన అభిమానుల క్రమశిక్షణ, వీటన్నిటి గురించి తెలిసిన కొంతమంది పెద్దలు మాత్రం ఈ విధంగా విశ్లేషిస్తా ఉన్నారు. అదేమంటే పవన్ ది సాత్విక స్వభావం. ఆయన ఎవరి మీద ఊరికనే కయ్యానికి కాలు దూవడు. ఎంతమంది ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా కూడా అవకాశం టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సింది మాట్లాడతారు. అలాగే ఆయన అభిమానులను కూడా క్రమశిక్షణలో పెట్టడం, ఇలాంటి విషయాల్లో క్రమశిక్షణలో ఉంచడం అనేది పవన్ కళ్యాణ్ కి తెలుసు. సో ఆ క్రమశిక్షణ గీటు దాటి అభిమానులు ఎటువంటి చర్యలకి పాల్పడే అవకాశం లేదు అని కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే హీరోగా కానివ్వండి, రాజకీయ నాయకుడు కానివ్వండి, ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు చూసుకుంటే ఎక్కడా కూడా పవన్ అభిమానులు దాడి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. సోషల్ నెట్వర్క్ లో వాళ్ళ ట్వీట్ల ద్వారాను లేకపోతే మెసేజ్ల ద్వారాను కొంచెం హంగామా చేసి హడావుడి చేసి ఉంటారే కానీ ఫిజికల్ గా ఎవరిని అటాక్ చేసిన చరిత్ర పవన్ అభిమానులకి లేదు. ఈ పుస్తకం అంశానికి సంబంధించి కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ఎక్కువగా ఏమీ జరిగే అవకాశం లేదు అని చెప్పేసి అభిప్రాయపడతా ఉన్నారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఒక పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ అభిమాని మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాన్ని బయటపెట్టే హక్కు ఉంటుంది. దాన్ని పుస్తకాల రూపంలో కానివ్వండి, వీడియోల రూపంలో కానివ్వండి, మాటల రూపంలో కానీ బయటికి తీసుకురావచ్చు. అవతలి వ్యక్తుల్ని అవమానపరచకుండా ఉంటే ఏదైనా సరే ఆహ్వానించదగ్గదే. ఇప్పుడు ఆయన రాసినట్టు పుస్తకంలో ఏదైనా పవన్ కళ్యాణ్ కి అవమానం కలిగించేటట్టు, కించపరిచేటట్టు ఉంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటాం. అంటే దాడి చేయటం కాదు, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టాం. అంతేగాని ఫిజికల్ గా దాడి చేసే అవసరం అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకి లేదు. అలానే ఈ పుస్తకం ద్వారా ఆ రచయిత వ్యక్తిగతంగా పవన్ మర్యాదను దిగజార్చినట్టు ఏమైనా అనిపిస్తే మాత్రం తప్పకుండా మా నిరసనని తెలియజేస్తాం. కాకపోతే అది హింసాత్మక పద్ధతుల్లో కాదు, పూర్తిగా అహింసాయుతంగా. దౌర్జన్యం చేయాల్సిన దౌర్భాగ్యం పవన్ అభిమానికి లేదు. కాకపోతే మా నిరసనని గాంధీగిరి పద్ధతిలో మాత్రం ఆయనకి తెలియజేస్తాం. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ ని అవమానపరిచినట్టే ఉన్న అనిపిస్తే. చాలా గొప్పగా ఉంది పవన్ అభిమాన్ రియాక్ట్ అయిన విధానం. అబద్ధానికి వేగం ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ అని సామెత ఉంది. నిజం నిలకడ మీద తప్పకుండా తెలుస్తుంది. సత్యాన్ని దాచడం ఎవరి వల్ల కాదు, ఎవరో కావాలని కొన్ని ప్రయత్నాలు చేసినంత మాత్రాన పవన్ మంచితనం మసకబారిపోదు. ఆయన మంచితనం ఏంటో అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు కూడా తొందరలోనే తెలుసుకుంటారని చెప్పేసి పవన్ అభిమానులు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. అందరూ ఇలానే పాజిటివ్ గా ఆలోచిస్తే ఎటువంటి గొడవలకు అవకాశం ఉండదు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవటం అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయన అభిమానుల సమ్మానానికి ఒక ఛాలెంజ్ లాంటిది. ఈ ఛాలెంజ్ ని వాళ్ళు ఎప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈసారి కూడా ఎదుర్కొంటారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. చూద్దాం మరి ఈ పుస్తకానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గానీ ఆయన అభిమానులు గానీ ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.